కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎల్పీ నేత బట్టి విక్రమార్క రాష్ట్ర వ్యాప్తంగా సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్మెంట్ కార్యక్రమం 60 ఏళ్లలో తెలంగాణ ఏం అభివృద్ధి చేసిందో చెప్పేందుకు సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనులు ప్రాజెక్టుల ముందు సెల్ఫీ కార్యక్రమం సెల్ఫీ ద్వారా ప్రజలకు వివరించనున్న బట్టి విక్రమార్క ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. చెప్పండి హరీష్. థ్యాంక్ యూ సేవా. ఏదైతే టీ కాంగ్రెస్ ఇప్పటికే స్పీడ్ పెంచిందని చెప్పొచ్చు. ప్రధానంగా అనేక కార్యక్రమాలతో ఇప్పటికే డిక్లరేషన్లు కావచ్చు, సమావేశాలు, సభలు, చేరికల విషయంలో కూడా ఇక్కడ స్పీడ్ పెరుగుతున్న నేపథ్యంలో కూడా మరో కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు కూడా మరో కార్యక్రమాన్ని తెర మీదకి తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఏదైతే సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ సెల్ఫీ విత్ డెవలప్మెంట్ కాంగ్రెస్ అనే పేరుతో కూడా ఈ కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 60 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏదైతే రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలు కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నిటిని వివరిస్తూ కూడా సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్మెంట్ పేరుతో కూడా అక్కడ ఏదైతే గతంలో 60 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన అనేక ప్రాజెక్టులు కావచ్చు, అలాగే దానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అలాంటి ప్లేస్లోకి వెళ్ళి అక్కడ సెల్ఫీ దిగారు. సామాజిక మాధ్యమాలతో పాటుగా బీఆర్ఎస్ ఏదైతే కేటీఆర్ ట్విట్టర్లో కేటీఆర్కు ప్రశ్నలు సంధించే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకురానున్నారు. ప్రధానంగా చూడవచ్చు ఏదైతే గతంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన విద్యుత్ వార్ నడుస్తున్న క్రమంలో ఏదైతే పేటెంట్ హక్కు 24 అవర్స్ ఉచిత విద్యుత్ పేటెంట్ హక్కు కాంగ్రెస్దే. దీనిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పుడు సమాచారాలను, తప్పుడు ప్రచారాలను కూడా జనాల్లోకి తీసుకువెళ్తుంది. దీనంతా కూడా తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే 1999లో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో కూడా ఇలాంటి ఏదైతే సీఎం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారో ఆ నేపథ్యంలో కూడా వైఎస్ తొలి సంతకం అక్కడ మేనిఫెస్టోలో కూడా పొందుపరుస్తూ ఒక ఫోటోను కూడా నిన్న బట్టి విక్రమార్క రిలీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే బీఆర్ఎస్ నేతలు ఈ విద్యుత్ 24 గంటల విద్యుత్ పైన మాట్లాడితే ముందు ఈ ఫోటో చూపించి మాట్లాడాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలకు చెప్పిన పరిస్థితులు కనిపించినాయి. అలాగే అంటే ఇప్పుడు గతంలో 24 గంటల విద్యుత్తో పాటు గతంలో ఏదైతే వైఎస్ హయాంలో ఉన్నప్పుడు కూడా తొలి సంతకం 24 గంటల విద్యుత్ పైన తొలి సంతకం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏదైతే గతంలో విద్యుత్ రుణమాఫీలు కావచ్చు, కొత్త కనెక్షన్లకు కావచ్చు తక్షణమే అమలయ్యేల విధంగా కూడా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ తొలి సంతకం పైన కూడా ఫైల్ పైన వైఎస్ రాజశేఖర రెడ్డి సంతకం చేశారని ఇలాంటి అంశాలను కూడా అన్నింటినీ మా ప్రచారం ఏదైతే సోషల్ మీడియా వేదిక కూడా విస్తృతంగా ప్రచారాలు చేయాలి. అలాగే ఏదైతే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విద్యుత్ విషయాలు కావచ్చు, అలాగే అనేక ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ప్రాజెక్టుల పైన కూడా ప్రజలకు తప్పుడు ప్రచారాలను పంపుతుంది. ఈ నేపథ్యంలో గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రాజెక్టులు కావచ్చు, అలాగే ఈ శంషాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కావచ్చు, అలాగే మెట్రో కారిడార్ కావచ్చు, ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చింది. ఈ కార్యక్రమాల్లో ఏదైతే అక్కడ ప్లేస్కి వెళ్ళి అక్కడ శంషాబాద్ విమానాశ్రయం కావచ్చు, అలాగే మెట్రో కావచ్చు, ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళి సెల్ఫీ దిగి దాన్ని సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం చేసే విధంగా కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఈ విద్యుత్ విషయంలో కావచ్చు, ఏదైతే రైతులకు సంబంధించి 24 గంటల విద్యుత్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కూడా రైతులకు సంక్షేమం ఉన్నారు. అలాగే రైతులకు అప్పుడు ఉన్న విద్యుత్ కష్టాలు ఉండేవి. కాంగ్రెస్ పార్టీ ఆ విద్యుత్ కష్టాలన్నిటి కూడా తీర్చిన నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు ఇస్తున్న విద్యుత్ కరెంటు ఏదైతే 24 గంటలు ఇవ్వట్లేదు, అలాగే 8 గంటలకే పరిమితమైంది, 24 గంటలు ఇస్తుందని కూడా జనాల్లో ప్రచారాలు చేస్తున్నాయి. ఇవన్నిటిని తిప్పికొట్టే విధంగా ఉండాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ చేసిన అనేక కార్యక్రమాలు కావచ్చు, అన్నింటినీ ప్రజల్లో చెప్పే విధంగా, అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఇరుకున పెట్టే విధంగా, ప్రశ్నించే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకురాన్న నేపథ్యంలో అంటే ఇప్పటికే ప్రాజెక్టులో వెళ్ళి అక్కడ సెల్ఫీలు దిగి ఏదైతే ట్విట్టర్ వేదిక కూడా కేసీఆర్ కావచ్చు, అలాగే సోషల్ మీడియా వేదిక కూడా దీన్ని పోస్ట్ చేయనున్న నేపథ్యంలో చూడవచ్చు 60 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీకి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. అలాగే రాష్ట్రంలో రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, మిగతా అన్ని సబ్బండ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అనేక
సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చింది. ఏదైతే ఇళ్ళ విషయం ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అలాగే ఏదైతే ఫ్లైఓవర్ కావచ్చు, ఏదైతే రోడ్లు కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే 60 ఏళ్ల కాలంలో ఇప్పటికి ఉన్న పరిస్థితులు ఏంటి? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టుల పేరుతో, కమిషన్ల పేరుతో ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు. దాని పేరుతో కూడా కమిషన్లు దండుకుంటున్నారు. ఏం పద్యంలో అప్పుడు గతంలో తీసుకొచ్చిన ప్రాజెక్టులే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టుల వల్ల కూడా ఏదైతే రైతులకు చెప్పినట్లుగా కూడా ఏమాత్రం ఫలితం శూన్యం అనేది కూడా తెలుస్తుంది. దీంట్లో కమిషన్లు దండుకోనికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులు కావచ్చు, మిగతా అన్నిటిని కూడా తీసుకొస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఏదైతే ప్రాజెక్టులు కావచ్చు, అవే కార్యక్రమాలు ఇప్పుడు అమలైతూ వస్తున్నాయి. వాటిని పక్కన పెట్టి కొత్త కమిషన్ల కోసం ఈ కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి అవి అసంపూర్తిగా మిగిలిపోతున్నాయి. వీటన్నిటిని ఇప్పుడు మరుగున పడ్డ వీటన్నిటిని కూడా తెర మీదకు తీసుకొచ్చేందుకు ఈ కాంగ్రెస్ డెవలప్మెంట్ విత్ సెల్ఫీ అనే కార్యక్రమాన్ని తీసుకురానున్న నేపథ్యంలో అనేక కార్యక్రమాలు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినప్పుడు అధికారంలోకి వచ్చాక రైతులకు ఇక్కడ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, అలాగే ఏదైతే పథకాలు తీసుకొచ్చిందో, ప్రాజెక్టులు తీసుకొచ్చిందో, ఫ్యాక్టరీలు తీసుకొచ్చిందో, ఏదైతే హామీలు ఇచ్చిందో, గతంలో విద్యా సంస్థలు కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన యూనివర్సిటీల అన్నిటిని కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన యూనివర్సిటీలు ఏంటి, వాళ్ళు నిర్మిస్తామని చెప్పిన హామీలు ఏంటి, ఇవన్నిటిని వివరించేందుకు, నిగ్గుతేల్చేందుకు ఈ కార్యక్రమం కూడా సాగుతుందని చెప్పి సిఎల్పి నేత బట్టి విక్రమార్క చెప్తున్నారు. ప్రధానంగా ఈ రోజు నుంచే ఈ కార్యక్రమం మొదలు కానున్న నేపథ్యంలో కూడా అన్ని పథకాలు, అన్ని ప్రాజెక్టుల దగ్గర కావచ్చు, మెట్రో విషయంలో కావచ్చు, అంతర్జాతీయ విమానాశ్రయం కావచ్చు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసిన రోడ్ల విషయంలో కావచ్చు, అన్నిటి ప్లేస్లోకి వెళ్ళి సెల్ఫీ దిగి విస్తృతంగా సోషల్ మీడియా వేదిక కూడా ఈ రోజు నుంచి ప్రచారాలు ప్రారంభించనుంది కాంగ్రెస్ పార్టీ. సో రైట్, థ్యాంక్ యూ హరీష్.